గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జిఎం ఎక్కడున్నారు? క్యాబిన్ లో ఉన్నారు. ఇది అంత అన్యాయం సార్. మోహన్ సారు ఏంటి మోహన్ గారు చనిపోయారా? ఎప్పుడు నాకు తెలియదే. ముందు నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పవయ్యా. అదే కదా. మోహన్ సారు సింగపూర్ లో ఉన్న బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి ఇక్కడికి వస్తే ఎట్లా అవుతారట? నీతో ఎవరు చెప్పారు? అక్కడ ఇడ్లీలు అమ్ముకునే రామస్వామి. ఎంతకాలం మనం ఈ హోటల్లో ఉంటూ నేనేదో చిన్న చిన్నగా మీరేదో పెద్ద పెద్దగా ఆమ్యామ్యాలతో బతుకుతానే కదా ఉన్నాం. ఇక మీద బంగారు గుడ్లు పెట్టే ఈ హోటల్ పాత్ర అప్పగించేయాలేమో దేవుడా. రవి దగ్గర ఒకసారి ఫోన్ చేసి అడగండి, మోహన్ సార్ మైండ్ లో అలా ఏదైనా ఐడియా ఉందా అని. మొత్తానికి మీ అబ్బాయిని సింగపూర్ లో మోహన్ గారి దగ్గర జిఎం గా పెట్టడం మంచిదైపోయింది. హలో రే, నేను రా డాడీ మాట్లాడుతున్నా. నాన్న, నువ్వు ఎందుకు కాల్ చేసావో నాకు తెలుసు. నువ్వు విన్నదంతా నిజమే. ఆ మోహన్ సార్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు. దాని గురించి నువ్వేం టెన్షన్ అవ్వద్దు నాన్న. అవసరమైన పనుల్ని అవసరమైనప్పుడు నేను చేస్తాను. నువ్వు నా కొడుకు అని నిరూపించావురా. నువ్వు దీన్ని ఒంటరిగా ఎలా చేస్తావురా? నేను ఇప్పుడు ఒంటరివాణ్ణి కాదు నాన్న. ఇప్పుడు నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాడే నాకు ఒకడు దొరికాడు. ఆఫీస్లో చీఫ్ అకౌంటెంట్. వాణ్ణి నేనే మోహన్ సార్కి పరిచయం చేశాను. నౌ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, నార్త్ ఇండియన్. అతని పేరు గావన్ జోసెఫ్. సరే ఉంటారా? అలాగే నాన్న. మై ఫాదర్. నేను చెప్పింది వెంటనే జరగాలి. मैं हमेशा तुम्हारे साथ हूं, पर मुझे पैसे चाहिए. कंडीशन याद है ना? యా, 50-50. ఖచ్చితంగా నీకెంత కావాలన్నా ఇస్తాను. కానీ మోహన్ ఇండియాకి తిరిగి వెళ్ళకూడదు. डोंट वरी, मेनोन को मैं संभाल लूंगा.